ఇప్పుడైతే మనం చార్మినార్లో ఉన్నాం కదండి. చార్మినార్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరానీ చాయ్ మన పేర్లు రాసిస్తారు. ఇలా మనకు నచ్చిన కలర్ పేర్లే కాదు ఫోటో కూడా వేసుకోవచ్చు అనమాట. ఇది ఒక సెట్ అనమాట. సో జస్ట్ చిన్న చేంజ్తో మనం నెక్స్ట్ సెట్కి కూడా సెట్ చేసుకోవచ్చు. చార్మినార్లో ఏ షూస్ చూసినా కొనుక్కోవాలనిపిస్తున్నాయి అనమాట. అన్ని బ్రైట్ కలర్స్, కుందన్స్తో, మిర్రర్ వర్క్. సో ఫైనల్ స్టాప్ అండి. మనం హైదరాబాద్ వచ్చి ట్యాంక్ బండ్ చూడకుండా హైదరాబాద్ ట్రాఫిక్లో అయితే ఇరుక్కున్నాం అనమాట. హైదరాబాద్ అనగానే మనకు ఫస్ట్ గుర్తొచ్చేది చార్మినార్. ఆ ప్లేస్లో ఏదో మ్యాజిక్ ఉంటుంది. సంధి ఎప్పటి నుంచో అక్కడ దగ్గరలో ఉన్న లాడ్ బజార్లో గాజులు, జ్యువెలరీ, చెప్పులు ఇలా చాలా ఐటమ్స్ షాపింగ్ చేద్దాం అనుకునేది. సో ఫైనల్లీ మాకు ట్రిప్లో ఆ ఛాన్స్ దొరికింది. ఈ వీడియోలో మనం చార్మినార్ దగ్గరికి వెళ్ళి షాపింగ్ చేద్దాం, అక్కడ దొరికే మంచి ఫుడ్ తిందాం, అండ్ ఫైనల్లీ ఊరంతా ఒక చిన్న రౌండ్ వేద్దాం. ఇవన్నీ మేము ఈజీగా చేయడానికి ఒక పర్సనల్ షాపింగ్ అసిస్టెంట్ సర్వీస్ యూస్ చేసాం. ఆ డీటెయిల్స్ అన్నీ కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేసుకుంటాం. మా ఇండియా సిరీస్లో ఇదే లాస్ట్ వీడియో. నెక్స్ట్ నుంచి మన యూకే వ్లాగ్ స్టార్ట్ అవుతాయి. ఇవాళ ఏంటంటే హైదరాబాద్లో ఓల్డ్ సిటీలో షాపింగ్ చేద్దాం అనుకుంటున్నాం. షాపింగ్ చేస్తూ మన హైదరాబాద్ని ఎక్స్ప్లోర్ చేద్దాం అనుకుంటున్నాం అనమాట. మంచి ఫుడ్ తిందాం, అలాగే మనకు కావాల్సినవి కొనుక్కుందాం. సమయాన్ని కూడా తీసుకురాలేదు, ఎందుకంటే అమ్మమ్మ, తాతయ్యలు, పిన్నులు, బాబాయిలు అందరితో హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్నాడు. సో నేను తీసుకొచ్చి తను డిస్టర్బ్ చేయడం ఎందుకు అని చెప్పి నేను చైతన్య రిలాక్స్గా ఒక సర్వీస్ యూస్ చేస్తున్నామండి. ఈ సర్వీస్ గురించి చెప్తాను నేను. ఎక్కడ కొనుక్కోవాలి, ఏం కొనుక్కోవాలి, సో మనకి రీజనబుల్ రేట్స్ వస్తాయా లేవా, ఇవన్నీ షాపింగ్ హ్యాజల్ ఫ్రీగా చేసుకోవాలి అంటే మనం ఎవరినైనా ఇప్పుడు ఇంట్లో చుట్టాలని అడగాలి అంటే సో వాళ్ళు బిజీలో వాళ్ళు ఉంటారు కదా. సో అవన్నీ లేకుండా మనకు ఒక సర్వీస్ ఉందన్నమాట, బిజీ పీజీ. సో ఆ సర్వీస్ వాళ్ళు మనకి బీ విత్ యూ అని ఒక సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నారు. సో వాళ్ళు ఏంటంటే మీకు పర్సనల్గా ఒక పర్సన్ వచ్చి మీరు ముందరగా మీకు ఏం కావాలి, ఏం కొనుక్కోవాలి అని వాళ్ళకి చెప్తే మీ షాపింగ్ అంతా కూడా షెడ్యూల్ చేసి హ్యాపీగా పికప్ చేసుకుంటారు, డ్రాప్ చేసుకుంటారు. సో ఇప్పుడు మనం బాబాయ్ ఇంటి నుంచి పిక్ చేసుకున్నారు. సో మనకి ఫస్ట్ ఏం కావాలి, సెకండ్ ఏం కావాలి, లంచ్ ఎక్కడ చేయాలనుకుంటున్నాం, ఇక్కడ ఏం తినాలనుకుంటున్నాం, సో అసలు మనం ఏం చేయాలి అనేది ముందరగా చెప్తాం కాబట్టి సో షెడ్యూల్ అంతా చేస్తారు. సో ఇప్పుడు ఫస్ట్ వచ్చి మనం చార్మినార్కి వెళ్తాం అనమాట. ఇప్పుడు రంజాన్ టైం కదండి, చార్మినార్ చాలా బాగుంటుంది. బోల్డ్ ఫుడ్ తినచ్చు, చాలా బ్యాంగిల్స్ కొనుక్కోవచ్చు, బ్యాంగిల్స్, ముత్యాలు చాలా ఉంటాయి కదా. నేను చెప్పులు కొనుక్కోవాలనుకుంటున్నాను, సమయానికి కుర్తా, ఇంకా చాలా చూద్దాం అనుకుంటున్నాను అనమాట. సో ఓల్డ్ సిటీని చూస్తూ మనం షాపింగ్ చేసుకుందాం అనమాట ఈరోజు. సో మనకు కావాల్సిన ఐటమ్స్ ఏ షాప్స్లో బాగుంటాయి, మనకి ఎక్కడ రీజనబుల్గా దొరుకుతాయి, సో క్వాలిటీ ఎలా ఉంటుంది, సో ఇవన్నీ కూడా వాళ్ళే టేక్ కేర్ చేస్తారనమాట. సో మీకు ఏం కావాలో మీరు క్లారిటీగా మీరు వాళ్ళు చెప్పగలిగితే మీ షాపింగ్ అంతా కూడా ఈజీ చేస్తారు. సో ఇదే వీళ్ళ సర్వీస్ అనమాట. ఇప్పుడే రమ్య గారు చెప్పారనమాట ఏంటంటే ఇక్కడ దుపట్టాస్ అవి చాలా బాగుంటాయని. సో చూద్దాం ఒకసారి. దిస్ వన్ ఇస్ వెరీ లైట్ అండ్ మీకు సన్నగా ఉంటుంది. సో మీకు ప్లీట్స్ ఎక్కువ రావు. ఈ గోల్డ్ మ్యాచ్ అవుతుంది కదా అనిపిస్తుంది. దుపట్టా యాజ్ ఇస్ బాగుంటుంది. యా ఇది కూడా ఓకే. ఒక లంగావని ఉందన్నమాట, దానికి చున్నీ బాగా రాలేదు. సో అది తీసుకుందాం అనుకుని వచ్చాను అనమాట. ఇందులో చాలా మెటీరియల్స్ ఉంటాయి కదండి, ప్యూర్ ఆర్గాన్జా, అలాగే చికెన్ కర్రీ, ఇలా చాలా ఉన్నాయన్నమాట. టీమ్ మెంబర్స్ నాకు హెల్ప్ చేస్తూ సో సజెషన్ ఇస్తున్నారు అనమాట. ఇది బాగుంటుంది, ఇది బాగోదు, సో దీని ప్రైస్ ఇలా ఉంటుంది, ఇలా చెప్తున్నారు. సో నాకైతే ఫైనల్గా ఇది నచ్చింది. ఇది దాని మీదనే కాదు, మల్టీపర్పస్గా నేను ఏదైనా నార్మల్ డ్రెస్కి కూడా ఇది బాగానే ఉంటుంది కదా. ఏ కలర్ కావాలంటే ఆ కలర్ డై చేయించుకోవచ్చు. ఎనీ కలర్స్, ఫర్ ఎగ్జాంపుల్ చూస్తే ఇవి లాట్స్ ఆఫ్ కలర్స్ ఉంటాయి. 2-3 కలర్స్ కూడా కలిపేయించుకోవచ్చు మనం. ఇప్పుడైతే మనం చార్మినార్లో ఉన్నాం కదండి. చార్మినార్ వచ్చిన ప్రతి ఒక్కళ్ళు కూడా ఇరానీ చాయ్ విత్ బిస్కెట్స్ తినాలనుకుంటాం కదా. సో ఇక్కడ నిమ్రాన్ ఒక ఉందంట, చాలా మంది తెలిసే ఉంటుంది. చాలా ఫేమస్ కెఫే, ఓల్డ్ కెఫే అంట. సో అక్కడ టీ తాగి కొంచెం బిస్కెట్ తిందాం. ఫస్ట్ అయితే ఒక ప్లేట్ అసార్టెడ్ బిస్కెట్స్ తీసుకున్నాం అనమాట. ఇందులో క్యాషు, పిస్తా, చాక్లెట్ అన్నీ కలిపి ఉన్నాయి. సో అలాగే టీ ఆర్డర్ చేసుకున్నాం, ఫలూదా ఆర్డర్ చేసాం అనమాట. సో ఇక్కడ ఒక చిన్న షార్ట్ బ్రేక్ తీసుకొని నెక్స్ట్ కంటిన్యూ చేద్దాం.
షాప్స్ అన్నీ కూడా ఎక్స్క్లూజివ్ బ్యాంగిల్స్ అనమాట. మీకు వెడ్డింగ్ కావాలన్నా, లెహెంగాస్ కావాలన్నా, ఏమైనా సరే అకార్డింగ్ టు యువర్ డ్రెస్ వాళ్ళు సెట్ చేసి పెడతారు. ప్రతి షాప్కి వెళ్ళి ఎలా ఉంటాయి, ఏంటి, ఎంత రేటు, ఇవన్నీ కాకుండా నాకు వాళ్ళు ఆల్రెడీ పిక్ చేస్తారనమాట ఒక బెస్ట్ షాప్. సో నేను అక్కడికి వెళ్ళి సెలెక్ట్ చేసుకోవడమే, నాకు ఏం కావాలి, ఎలాంటివి కావాలి అని చెప్పడమే అనమాట. సో నేను ప్రైస్ గురించి బాధపడక్కర్లేదు, క్వాలిటీ గురించి నేను థింక్ చేయక్కర్లేదు, జస్ట్ నాకు ఏం కావాలి చూసుకుంటే చాలన్నమాట. సో ఇప్పుడు వెళ్దాం దానికి. समझते नहीं आता भैया, मैं कन्वर्ट करूँगी कुछ आता है ना. एक दो आउटफिट दिखाऊंगी आपको. कौन सा, एक ग्रे और पिंक है और एक ब्लू और पिंक है. तो मिक्स एंड मैच अपनी సైజ్ 2-4. ఇప్పుడు మనం హైదరాబాద్ చార్మినార్ ఇలా ఎక్కడ చేసినా ఏంటంటే లాంగ్వేజ్ బ్యారియర్ ఉంటుంది కదా. ఇప్పుడు నాకు హిందీ రాదు, సో హిందీ కూడా అర్థం అవడం కూడా కొంచెం కొంచెం అర్థం అవుతుంది అనమాట. సో మనం బయట వాళ్ళమని వీళ్ళకి ఈజీగా తెలుస్తుంది కదా. సో మనతో రీజనబుల్ ప్రైజెస్ రాకపోవడానికి రీజన్ ఉంటుంది ఇక్కడ. సో ఆవిడ నాకు లాంగ్వేజ్ బ్యారియర్ కూడా లేకుండా చక్కగా ఎవరి లాంగ్వేజ్తో వాళ్ళ డీల్ చేస్తున్నారనమాట. ఇంచుమించు కలర్ ఉన్నవి ఒక 3 సెట్స్ తెచ్చుకొని ఇలాంటివి సెట్ చేసి పెట్టమంటే హ్యాపీగా 2-3 బ్యాంగిల్స్ చేంజ్లో మీకు ఒక మంచి సెట్ అరేంజ్ చేసి పెడతారంట. ఈ థింగ్ నాకు తెలీదు. సో చెప్పారు ఎవరైనా ఇప్పుడు వెడ్డింగ్ టైంలో ఎస్పెషల్లీ మనకి చాలా చీరలు తీసుకుంటాం, ప్రతి చీరకి ఒక బ్యాంగిల్ సెట్స్ తీసుకుంటే అది వాడని కూడా వాడడం, అది చిరాకు వస్తూ ఉంటుంది మేనేజ్ చేయడం కూడా. సో చూద్దాం ఈ రెండింటికి ఎలా సెట్ చేసి పెడతారో మీకు ప్రాక్టికల్గా కూడా చూపిస్తాను మీకు. చార్మినార్ అంటే మనకి మంచి మంచి కలర్స్, బ్రైట్ కలర్స్ దొరుకుతాయి కదండి. సో అలాంటివన్నీ కూడా మంచిగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు నాకు గ్రే పింక్ మళ్ళీ సెట్ చేసి పెట్టారు చూడండి బ్యాంగిల్స్, 2 చేతులు నిండుగా వేసుకోవచ్చు అనమాట. ఇది ఒక సెట్కి అనమాట. సో జస్ట్ చిన్న చేంజ్తో మనం నెక్స్ట్ సెట్కి కూడా సెట్ చేసుకోవచ్చు. కస్టమైజ్ చేస్తారనమాట బ్యాంగిల్స్. సో మనకి ఎలా కావాల్సి అలా చేయొచ్చు అని చెప్పాను కదండి. సో మన పేర్లు రాసిస్తారు, ఇలా మనకు నచ్చిన కలర్, పేర్లే కాదు ఫోటో కూడా వేసుకోవచ్చు అనమాట. సో అలా రకరకాల ఆప్షన్స్ ఉన్నాయి. గాజుల్లో చాలా రకాల బ్యాంగిల్స్ అయితే ఉన్నాయన్నమాట. కుందన్ బ్యాంగిల్స్, అలాగే మగ్గం వర్క్ బ్యాంగిల్స్, మీకు లైట్లో కావాలంటే లైట్, హెవీలో కావాలంటే హెవీ అనమాట. సో అవన్నీ చూడు మగ్గం వర్క్ బ్యాంగిల్స్. సో ఇప్పుడు నా డ్రెస్కి ఇప్పుడు లైట్గా కావాలి అని అనుకుంటే సో ఇలాంటి సెట్స్ తీసుకోవచ్చు. నేను రోజు హెవీగా వేసుకోలేము కదా, సింపుల్గా కావాలి అనుకుంటే ఇలాంటివి తీసుకోవచ్చు. చెప్పులు చూసారు కదా, చార్మినార్లో చెప్పులు కొనుక్కోవాలని ఎప్పటి నుంచో అనుకుంటున్నానండి, బట్ కొనుక్కొని అవ్వలేదు. సో ఈరోజైతే నాకు మంచి షాప్స్ చూపించారు, చాలా బాగా నచ్చాయి నాకు. సో ఈ మోడల్ అనమాట, మంచిగా కుర్తీస్ వాటికి బాగుంటాయి కదా. నాకు కంప్లీట్ ఫ్లాట్స్ ఉంటే ఇష్టం ఉండదు, అలాంటి పెద్ద హీల్ కూడా ఉండకూడదు, చిన్న హీల్ ఉండాలన్నమాట. సో నేనైతే ఇదొక పేరు తీసుకున్నాను, ఇంకా చాలా ఉన్నాయి బట్ ఇంకో స్టోర్లో చూద్దామని చెప్పి ఇక్కడ వరకు అయితే ఇది తీసుకున్నాను అనమాట. చార్మినార్లో ఏ షూస్ చూసినా కొనుక్కోవాలనిపిస్తున్నాయి అనమాట. అన్ని బ్రైట్ కలర్స్, కుందన్స్తో, మిర్రర్ వర్క్, ఇది ఒకటి గోల్డ్ మనం అన్నిటి మీద మ్యాచ్ చేయొచ్చు, ఆర్ కలర్ఫుల్ అన్నిటి మీద మ్యాచ్ చేయొచ్చు. ఈదర్ ఆఫ్ దీస్ ఆర్ మోర్ లైక్ యువర్ ఎవ్రీడే. ఎనీ ఆఫ్ ద పీచెస్ ఇది మీకు డ్రెస్ వర్క్ పనికొస్తుంది. యూ హ్యావ్ టు మనం షాపింగ్ చాలా చేస్తాం కదండి. ఈ షాప్లో చెప్పులు కొంటాం, గాజులు కొంటాం, టాప్స్ కొంటాం, ఇంకేవోటి కొంటాం. సో కొనుక్కోవడమే ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తాం మనం, బార్గెన్ ఇవంతా చూసుకుంటాం కదా. సో ఎండ్ ఆఫ్ ది డే ఇంటికి వెళ్ళాక అయ్యో ఈ స్టోన్ పోయింది, సో ఈ డ్రెస్కి ఇది బాగాలేదు అని అనుకుంటాం కదా. బట్ అది కూడా మనం ఏమీ బాధపడక్కర్లేదు అనమాట. సో అన్నీ వాళ్ళు చెక్ చేసి ఏదైనా బాగోకపోతే మళ్ళీ ఇంకో పీస్ వచ్చి రిప్లేస్ చేస్తారనమాట. చూసారు కదండి, ఇటుపక్క స్టోన్స్ ఉన్నాయి కొంచెం, ఇటుపక్క లేవు, కొన్ని ఊడిపోయినాయి దీన్ని కూడా. సో మనం మిగతా షాపింగ్ కంప్లీట్ అయ్యేలోపు ఇవి చేంజ్ చేసుకొచ్చేస్తారనమాట. సో ఎండ్ ఆఫ్ ది షాపింగ్ మనకి కరెక్ట్ ప్రోడక్ట్ వచ్చేస్తుంది అనమాట. ఇప్పుడు నెక్స్ట్ వచ్చి మనం సమ్యాన్కి చైతన్యకి అవుట్ఫిట్స్ తీసుకున్నాం అనమాట వాళ్ళిద్దరికి. సో అవి తీసుకొని నెక్స్ట్ లంచ్కి ఆగుదాం.
బీ గాట్ యూ సర్వీస్ యూస్ చేశానని చెప్పాను కదండి. సో ఆ సర్వీస్లోనే నేను సమయానికి చైతన్యకు కూడా సో మంచి పైజామా కుర్తా తీసుకున్నాను అనమాట. బట్ ఏంటంటే అవి చిన్న కూడా సైజు లూజ్ అలా ఉంటే మీకు అవి ఫిట్ బాగోదన్నమాట. సో మేము ఎలాగ చార్మినార్ వరకు వచ్చాం కాబట్టి ఈ స్టోర్ కూడా ఇక్కడ దగ్గరలోనే ఉంది. సో వీళ్ళిద్దరికీ కూడా ఫిట్ బాగుండేటట్టు చూసుకొని ఆల్టరేషన్ చేసి తెచ్చేసుకుంటున్నాం అనమాట. సో వీళ్ళకి కూడా చక్కగా సో పీచ్ కలర్లో తీసుకున్నాం అనమాట వీళ్ళిద్దరిది కూడా. సో సమయ చైతన్య షాపింగ్ కూడా కంప్లీట్ అయిపోయింది. సో చెప్పాను కదా, ఇది ఇప్పుడు తీసుకోలేదు, నేను బీ గాట్ యూ సర్వీస్ యూస్ చేస్తానని చెప్పాను కదా. సో అప్పుడు తీసుకున్నవే ఇప్పుడు కలెక్ట్ చేసుకున్నాను అంతే అన్నమాట. సో ఇప్పుడు లంచ్కి అయితే రెస్టారెంట్కి వెళ్తున్నామండి, ఓరీస్ అనమాట. ఏంటంటే మనం ఇప్పటివరకు సౌత్ ఇండియన్ తిన్నాం, ఇంట్లో అన్ని చోట్ల తిన్నాం కదా, హైదరాబాద్లో నార్త్ ఇండియన్ కూడా ట్రై చేయాలి. సో బాగుంటుంది, చాలా బాగుంటుంది అని రికమెండ్ చేశారు ఈ టీమ్ మెంబర్స్ వచ్చి. సో ఇప్పుడైతే లంచ్ చేసి మనం నెక్స్ట్ వచ్చి ఏంటంటే ఒక బోటిక్కి వెళ్ళిపోతున్నాం బిడ్స్లో. అక్కడ కూడా చాలా బాగుంటాయి, రెడీమేడ్గా మనం తెచ్చేసుకోవచ్చు అనమాట. ఏం కుట్టించుకోవడం ఇలాంటివి ఏమి ఉండదు, జస్ట్ మనకేమైనా ఆల్టరేషన్ నీడ్ అయితే సో వాళ్ళు చేసి పెట్టేస్తారు. సో అక్కడ కూడా లాస్ట్ స్టాప్ వచ్చి అదే అనమాట. సో అది చూసుకొని మనం ఇంకా అప్పుడు అరౌండ్ 3 o'clock అలా అవుతుంది కదా. సో చూసుకుంటూ సిటీ వ్యూ ఎంజాయ్ చేస్తూ ఇంటికి వెళ్ళిపోవడమే. సో డ్రాప్ పిక్ కూడా వీళ్ళదే రెస్పాన్సిబుల్ అనమాట. ఇలాంటి సర్వీస్ కోసం నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఉందనుకోండి, అయ్యో ఇన్ని రోజులో ఇలాంటి లెహంగా బాగుంటుంది, లేకపోతే మన్యవారిలో సమయానికి చైతన్యకి ఇలాంటివి అయితే బాగుంటాయి అని అనుకుంటాం. అది చేసి పెట్టే వాళ్ళు ఉండాలి, మన టేస్ట్ అర్థం అవ్వాలి వాళ్ళకి. సో వాళ్ళని 10 సార్లు అడగాలి, వాళ్ళు ఏమన్నా అనుకుంటారని ఈ బాధలన్నీ ఉండి మనం షాపింగ్ చేయడం మానేస్తాం. సో బట్ ఇలాంటి సర్వీస్ ఒకటి ప్రొవైడ్ చేస్తున్నారు కదా, నాకు చాలా హ్యాపీ అనిపించింది అనమాట. సో మనం అబ్రాడ్లో ఉన్నా ఎక్కడున్నా డజంట్ మ్యాటర్. ఇప్పుడు నేను ఉన్నాను అనుకోండి, షాపింగ్ చేయడం ఇష్టం, బట్ అలానే ఎక్కువ తిరగడం ఇష్టం ఉండదు అనమాట. అలాంటి వాళ్ళకి ఏంటంటే బీ గాట్ యూ సర్వీస్. సో వాళ్ళు ఏంటంటే మీకు మీకు షాపింగ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, మీరు అన్నీ చూస్తారు, ఏ కలర్స్ బాగుంటాయి, ఏ కలర్స్ బాగోవు, నాకు ఏం సూట్ అవుతాయి అన్ని వీడియో కాల్లో చూసుకోవచ్చు. ఒక స్కెడ్యూల్ కాదు 10 స్కెడ్యూల్స్ అన్నా హ్యాపీగా మీరు వాళ్ళతో అడిగి రిక్వెస్ట్ చేసి మీరు ఒక రోజు తీసుకుంటారు. ఒక నైట్ ఆలోచిస్తే నాకు నచ్చలేదేమో అనిపించవచ్చు, లేదండి ప్రియా గారు లేకపోతే వాళ్ళ టీం మెంబర్స్ని, లేదండి నేను అది సాటిస్ఫైడ్ కాదు, ఇంకోసారి వేద్దామా అంటే వాళ్ళు ఇంకో స్కెడ్యూల్ వేస్తారు. సో అలా మీకు నచ్చే వరకు హ్యాపీగా మీ సర్వీస్ యూస్ చేసుకోవచ్చు కదా. సో అలాంటి వాళ్ళందరికీ బీ గాట్ యూ సర్వీస్ ఉందన్నమాట. లేదు మీకు షాపింగ్ అంటే చాలా ఇష్టం, ఇప్పుడు మేము ఎప్పుడు చార్మినార్ షాపింగ్ చేయలేదు, ఎలా చేయాలో తెలియదు, అసలు ఎలా కొనాలి ఏంటి తెలియదు అన్న వాళ్ళకి హ్యాపీగా ఇండియా వచ్చినప్పుడు ఒక రోజు సిటీ ఎక్స్ప్లోర్ చేయొచ్చు, కావాల్సిన షాప్స్ అన్ని కొనుక్కోవచ్చు. సో ఈ 2 సర్వీసెస్ 2 టైప్స్ ఆఫ్ మైండ్ సెట్స్ ఉన్న పీపుల్ని బ్యాలెన్స్ చేసి సర్వీసెస్ ఉన్నాయన్నమాట. వాళ్ళ సర్వీస్ ఎలా ఉంది మీరు వీడియో చేస్తే మీకు తెలుస్తుంది. బట్ వాళ్ళ ప్రైజింగ్ ఇవంతా కూడా నేను అప్డేటెడ్ ప్రైజింగ్ అంతా కూడా నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను, ఒకసారి చెక్ చేయండి. ఇద్దరు టీమ్ మెంబర్స్ ఉంటారండి మనతో హోల్ డే. మీకు హాఫ్ డే అంటే హాఫ్ డే, హోల్ డే అంటే హోల్ డే. సో అందులో మిమ్మల్ని చాలా బాగా చూసుకుంటారనమాట. అంటే ఎండగా ఉంటే మజ్జిగ, వాటర్, మిమ్మల్ని ఆల్వేస్ టేక్ కేర్ చేస్తారు, మీకు బాగుందా లేదా. ఈ రోజు అయితే నా పరిస్థితి అసలు బాగాలేదు, బట్ అకార్డింగ్ టు మీ స్కెడ్యూల్ అంతా కూడా నీట్గా చేస్తున్నారనమాట. మన బడ్జెట్ ఎంత 10,000, 20,000, 30,000 అని చెప్తే అకార్డింగ్ టు యువర్ బడ్జెట్ అనమాట. సో కొన్ని ఐటమ్స్ ఇవి కొన్ని పార్టీ వేర్ డ్రెస్సెస్ ఉంటాయి. సో నాకు 1-2 టైమ్స్ వేస్తానండి. సో నాకు అంత ప్రీమియం క్వాలిటీ అక్కర్లేదు నాకు, బట్ ఎలిగెంట్గా ఉండాలి. సో మీకు ఏం కావాలో కరెక్ట్గా క్లియర్గా చెప్తే అకార్డింగ్ టు యువర్ బడ్జెట్, అకార్డింగ్ టు యువర్ టేస్ట్ వాళ్ళు డీల్ చేస్తారు. వాళ్ళు స్కెడ్యూల్ చేయడం, వాళ్ళు డిజైన్ చేస్తారనమాట. మనకి ఎలాంటి ఇప్పుడు లేదు నాకు బ్రాండెడే కావాలి, నాకు ఈ హై క్వాలిటీలోనే కావాలంటే దానికి తగ్గట్టుగా డిజైన్ చేస్తారనమాట. లాస్ట్ వచ్చి ఏంటి అంటే నేను బొటిక్లో కొన్ని ఆల్రెడీ స్టిచ్ చేసినవి ఉంటాయి కదా, వస్తే తీసుకుందామని వచ్చానమాట. ఇక్కడ చాలా పెద్ద ప్రపంచం ఉంది. సో ఇలాంటి ఏరియా నేను ఎప్పుడు చూడలేదు ఇక్కడ హైదరాబాద్లో. సో చూద్దాం మనకి ఎలా మన టేస్ట్ తగ్గట్టుగా దొరుకుతాయో లేవో ఇక్కడ. బట్ ఒకటి కాకపోతే ఒకటి చాలా ఆప్షన్స్ ఉన్నాయి, నీరూస్ ఉంది, ఇవన్నీ కూడా చాలా ఉన్నాయన్నమాట. సో రండి. సో
సో జివి బోటిక్ అండి, ఇది బిట్స్లో ఉందన్నమాట. చాలా బాగుంది కలెక్షన్ అయితే. సో నేనైతే ఒక 2 టాప్స్ తీసుకున్నాను, సో ఆల్టరేషన్కి ఇచ్చాను. సో మిగిలినవి ఇంకా చూద్దాం, చాలా షాప్స్ ఉన్నాయన్నమాట. సో అన్నీ ఎక్స్ప్లోర్ చేద్దాం, ఒక చోట ఎందుకు తీసుకోవాలి అనుకున్నాను. సో చూద్దాం, నెక్స్ట్ నీరూస్కి వెళ్దాం రండి. ఇప్పటివరకు నేను వీళ్ళ సర్వీస్ యూస్ చేశానని చెప్పాను కదండి, బీ ఈజీ పీజీ అని. సో వాళ్ళ టీంతో ఒక 4-5 మాట్లాడాను. సో మనం ఏం చేసామో సో అందరి దగ్గర అదే ఇన్ఫర్మేషన్ ఉందన్నమాట. సో మీరు మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకోకర్లేదు, మీరు మళ్ళీ మీ గురించి చెప్పుకోకర్లేదు అనమాట. సో ఆ కమ్యూనికేషన్, ఆ కోఆర్డినేషన్ వల్ల మీ షాపింగ్ చాలా ఈజీగా ఉంటుంది అనమాట. వెరీ సాటిస్ఫైడ్ షాపింగ్ అండి ఈరోజు. నాకు ఒంట్లో బాగోపోయినా ఎంత హ్యాపీగా చేశానంటే బికాస్ ఆఫ్ దేర్ సర్వీస్ అనమాట. సో హ్యాపీ. సో ఆల్మోస్ట్ షాపింగ్ అయిపోయింది. జస్ట్ సిటీలోంచి వెళ్తూ అలా వ్యూస్ కవర్ చేసుకుంటూ ఇంటికి వెళ్ళిపోవడమే. సమ్యాన్ పాపం అమ్మమ్మ తాతయ్య పిన్నిలో అందరితో ఎంజాయ్ చేస్తున్నాడు. సో సమ్యాన్ గురించి అయితే బాధ ఏం లేదు. సో హ్యాపీ. You know that I wanna be good for you. You know that I wanna be good for you. I do, but sometimes someone was bad for me. Sometimes someone was bad, oh can't you see? I'm just being you. I think you know that I care. సో ఫైనల్ స్టాప్ అండి. మనం హైదరాబాద్ వచ్చి ట్యాంక్ బండ్ చూడకుండా వెళ్ళలేము కదా. సో అలాగే ఇక్కడ కొత్తగా పెట్టారంట ఐ లవ్ హైదరాబాద్ అని. సో అది చూద్దాం, అక్కడ కొన్ని పిక్స్ తీసుకుందాం, ఒకసారి కొంచెం సేపు అయితే ఇక్కడ స్పెండ్ చేద్దాం. మనం వైజాగ్లో బీచ్కి వెళ్తే మురి మిక్చర్ తింటాం, రాజమండ్రిలో తింటాం కదా. సో ఇప్పుడు హైదరాబాద్లో కూడా ట్యాంక్ బండ్ దగ్గర మురి మిక్చర్ ఎంజాయ్ చేస్తూ కాసేపు స్పెండ్ చేసి వెళ్ళిపోదాం. థ్యాంక్ యూ. బీ గోట్యూ తీసుకున్న వాళ్ళకి ఇంకో సర్వీస్ ఉంటుంది, బీ దర్జీ అని. సో అంటే టైలరింగ్ సర్వీస్ అనమాట. సో అది కూడా నాకు ప్రొవైడ్ చేశారు. మొత్తానికి ఈరోజు షాపింగ్ అయితే మాతో వచ్చిన షాపింగ్ ఎక్స్పర్ట్స్ వల్ల చాలా ఈజీగా జరిగిపోయింది. జస్ట్ మా లిస్ట్, మా బడ్జెట్ ఇచ్చామంతే. మాకు కావాల్సిన ఐటమ్స్ దొరికే బెస్ట్ షాప్స్ అన్నీ వాళ్ళే ఆల్రెడీ వెతికి మా షాపింగ్ మొత్తం ఈజీ చేశారు. ఈ ప్రీమియం క్వాలిటీ బీ విత్ యూ సర్వీస్ మాకు చాలా బాగా నచ్చింది. ఇలా కాకుండా మీ షాపింగ్ లిస్ట్, బడ్జెట్ ఇచ్చి వాళ్ళనే షాపింగ్ చేయమంటే వాళ్ళే మనకు కావాల్సిన ఐటమ్స్ అన్నీ మనకు నచ్చేంత వరకు షాప్ చేసి, స్టిచ్చింగ్ ఏమైనా అవసరం ఉంటే స్టిచ్ చేసి మనకి ఫారిన్ కంట్రీస్కి షిప్ చేస్తారు. ఈ కమ్యూనికేషన్ అంతా వాళ్ళు మనతో వీడియో కాల్లో చేస్తారు. ఆ సర్వీస్ పేరు బీ గాట్ యూ. మన ఎన్ఆర్ఐస్కి ఇది చాలా యూస్ఫుల్ సర్వీస్. హైదరాబాద్ ట్రాఫిక్లో అయితే ఇరుక్కున్నాం అనమాట. చాలాసేపు అయింది, మేము 40 minutes అయింది, స్టిల్ ఇంకా 20 minutes ఉంది. బట్ వన్ ప్లస్ పాయింట్ ఏంటంటే మనం సిటీ అంతా కవర్ చేసాం మార్నింగ్ ఇప్పుడు చూస్తే. సో ఆ ఫీల్ ఎంజాయ్ చేస్తున్నాం అనమాట. బట్ పాపం మాతో ఉన్న టీం మెంబర్స్ అందరూ కూడా కొంచెం బాగా టైర్డ్ అయ్యారు. సో వాళ్ళకి ఇంకా డే ఉందన్నమాట. బట్ మేమైతే చాలా హ్యాపీ. ఇంకా ఈరోజు అయితే చాలా వరకు కవర్ చేసాం సిటీ మొత్తం కచేతో. Get me up, somewhere new, somewhere I can find myself. Oh, I feel so alive as I reach out. థ్యాంక్ యూ. మీరు జాగ్రత్తగా వెళ్ళండి, టేక్ కేర్ ఆఫ్ యువర్ హెల్త్. ఇట్ వాస్ నైస్ మీటింగ్ యూ టు చైతన్య. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బాయ్.